జనరల్గా వినాయక చవితి అనగానే పీఓపీ విగ్రహాలు కూడా పెడుతుంటారు. ఇక్కడ చూస్తే మనకు మట్టి విగ్రహం పెట్టారు, చాలా మంచి విషయం. పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. పంతులు గారు, మట్టి విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి? శ్రీమాత్రే నమః. ఓం హరి ఓం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వధ. ఈ యొక్క వినాయక నవరాత్రుల్లో మనం పూర్వం నుంచి కూడా పీఓపీ విగ్రహాలు పెడుతూ వచ్చేవాళ్ళు. కాలక్రమేణా దానివల్ల కాలుష్య పర్యావరణ దెబ్బతో ఉద్దేశంతో మనము మట్టి విగ్రహాలను ప్రోత్సహించడం జరుగుతుంది. మరి ప్రతి మండపం వద్ద కూడా ఈరోజు చూస్తే భాగ్యనంలో ఎక్కడైనా సరే మట్టి విగ్రహాలను పెడుతున్నారు. ఆ మట్టి విగ్రహ నిమజ్జనంతం కూడా ఆ మట్టిని ఏదైతే నిమజ్జనం చేసిన మట్టి ఉంటుందో ఆ మట్టిని మన ఇంట్లో పూల మొక్కల్లో కానీ పూల తోటల్లో కానీ వేసుకుంటే ఇంకా చాలా చక్కగా జరుగుతుంది ఉద్దేశం. అలాగే మన ఓయూ ప్రొఫెషనల్ కాలనీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఉత్సవ కమిటీ వారందరూ కూడా గత సంవత్సరం నుండి అనేక విధాలుగా చక్కటి సంస్కృత కార్యక్రమాలతో పాటు కూడా భక్తి భావన ఉత్సవ కమిటీ వాళ్ళే కాకుండా ఈ కాలనీలో ప్రజలందరూ కూడా భక్తి భావన చేత అందరూ కూడా తరలి వచ్చి సాయంకాలం దాదాపు ఒక 150-200 మంది వరకు వచ్చి ఇక్కడ కూర్చొని స్వామివారి పూజను భక్తితో వీక్షిస్తారు. వీక్షించి సంస్కృత కార్యక్రమం చిన్నపిల్లలతో నాట్యాలు కానీ లేదా ఏదైనా శ్లోకాలు కానీ విష్ణు సహస్రనామ లలితా సహస్రనామ పారాయణ కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కాలనీలో ఉండేటువంటి అందరూ కూడా ఇక్కడ తేడా లేకుండా భక్తితో చిన్న పెద్దని కాదు అందరం మనం సమానులమే. ఈ నవరాత్రి మొత్తం కూడా మన ఇంట్లో కార్యక్రమం జరిపించు మన గృహంలో ఏ విధంగా అయితే ఒక కళ్యాణం వివాహ వేడుక జరుగుతుంటాయో ఈ కాలనీ మొత్తం కూడా ఇది మన పండుగ మనదని చెప్పి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి చక్కగా కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. అలాగే మట్టి వినాయకుడు చూస్తున్నారు కదా, చాలా చక్కగా ఇంత పెద్దగా మట్టి వివాహించి పెట్టి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు పీఓపీ విగ్రహాలను మాత్రం ప్రోత్సహించరు. కేవలం మట్టి విగ్రహాలను మాత్రం ప్రోత్సహిస్తూ మన దేశాన్ని మన భారతదేశాన్ని మన హిందూ దేశాన్ని కాపాడుకోవాలి, కాలుష్య నివారణ లేకుండా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కమిటీ వాళ్ళందరికీ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రం చక్కగా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు చూశారు ఇందాక చక్కగా భక్తిభావం చేత లక్ష్మీ గణపతి హోమాన్ని కూడా చక్కగా జరిపించాం. అలాగే నిన్న శుక్రవారం రోజు అమ్మవారి ప్రీతికరమైనటువంటి లక్ష్మీ గణపతి అంటారు కాబట్టి లక్ష్మీదేవి కుంకుమార్చన కూడా దాదాపు 150 మంది పుణ్యస్త్రీల చేత కూడా నిన్న కుంకుమార్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అనేక విధాలుగా విశేషమైనటువంటి పూజ జరుగుతుంది. అలాగే ఈ రోజున కాలనీ అంతటా కూడా ఎవరింట్లో భోజన కార్యక్రమం ఉండొద్దు, మనందరం ఇక్కడే భోజనం చేసుకుందామని చెప్పి అన్నప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వేంచేసి ప్రసాదాన్ని స్వీకరించి ఆ భగవంతుని దర్శించుకుంటుంటారు. ఏదైతే ఒక దేవాలయంలో విగ్రహం స్థాపించే విధంగా పూజ కార్యక్రమం జరిపిస్తుంటారో శాస్త్రోక్తంగా వేదోక్తంగా ఆ వినాయకునికి కూడా ఇక్కడ చాలా చక్కగా నవరాత్రి జరిపిస్తూ ఉన్నారు మన ఓయూ ప్రొఫెషనల్ కాలనీ యొక్క ఉత్సవ కమిటీ అందరూ కూడా. ఇక్కడ హోమాలే జరుగుతాయా, ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉంటాయా? ప్రతిరోజు కూడా విశేష ఉదయాన్నే షోడశ ఉపచారాలతో వినాయకునికి పూజ జరుగుతూ ఉంటుంది. అలాగే సాయంత్రం పూజ జరుగుతుంది. కుంకుమార్చనలు, దూర్వ బిల్వార్చన అనగా స్వామిని గరిక ప్రీతికరణ కాబట్టి గరిక సహస్రనామంతో కూడా గరిక పూజ జరుగుతూ ఉంటుంది. కుంకుమార్చన కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పీఓపీ విగ్రహాల గురించి మట్టి విగ్రహాల గురించి ప్రేక్షకులకు కానీ వ్యూవర్స్కి ఏం చెప్తారు? అలాగే ఈ యొక్క ఛానల్ చూసినటువంటి సబ్స్క్రైబర్స్ అందరికి ప్రేక్షకులందరికీ కూడా పీఓపీ విగ్రహాలని నిర్మూలించి మన మట్టి విగ్రహం స్థాపించుకుందాం, మన దేశాన్ని మన గ్రామాన్ని కూడా చక్కగా చూసుకుంటూ ఉందాం. అందరూ కూడా ఇకపై నుంచి పీఓపీ విగ్రహాలు కాకుండా కలర్ విగ్రహాలు కాకుండా మట్టితో నిర్మించిన విగ్రహాలని చేపెట్టి ప్రతిష్టాపన చేసి ఆ విగ్రహాలను మీ ఇంటిలోనే కూడా చిన్న యొక్క తొట్టిలో కూడా నిమజ్జనం చేసి ఆ మట్టిని మీ ఇంట్లో ఉండేటువంటి తులసి మొక్క దగ్గర కానీ పూల మొక్క దగ్గర ఉంచినట్టయితే మీ ఇల్లు యోగక్షేమాలుగా ఉంటుందనేటువంటి విశేషటువంటి ఇస్తాం. ఇక్కడ ఎంతమంది భక్తులు వస్తారు స్వామి? జాయింపుగా దగ్గరగా ఒక 500 మంది పైన ఉంటారు. ఈ కాలనీ వాసులందరూ కూడాను ఈ 10 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో కూర్చుని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని హోమా కార్యక్రమాన్ని అందరూ కూడా శ్రద్ధభక్తులతో చేస్తున్నారు. ఆ విధంగానే రోజు పూజా కార్యక్రమంతో పాటు ప్రసాద వితరణ అనే కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా సాయంకాలం పూట వచ్చి ఆ పూజా కార్యక్రమాన్ని తెలిసించి ఆ స్వామివారికి ప్రసాదం తీసుకుని ఆ స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. స్వామి ఇంకే మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే దర్శనం? మార్నింగ్ ఉదయం పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగా 2 పూట్ల సాయంకాలం ఉదయం కూడా ఉంటుంది. ఉదయం 10 గంటల లోపులోను సాయంకాలం 7 గంటల లోపల కూడా ఈ 2 కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత ఆ స్వామివారికి ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఆ విధంగానే ఈ 8వ రోజు కార్యక్రమం హోమ కార్యక్రమాలు తర్వాత ఆ యొక్క అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ యొక్క భక్తులందరి సహకారంతో ఈ యొక్క ఓన్లీ
ఓయూ ప్రొఫెసర్ కాలనీలో అందరూ కూడా సహకరించి ఆ స్వామివారి ప్రసాదాన్ని వితరణ కూడా చేస్తున్నారు కనుక అందరూ కూడా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇది అతి వైభవంగా జరుగుతోంది. అందరూ కూడా భక్తులందరూ విచ్చేస్తున్నారు యథాశక్తిగా వాళ్ళ యొక్క. అది కాకుండా ఈ ఉత్సవ కమిటీ వారు మెయిన్గా వారిని అందరినీ ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవం దిగ్విజయంగా చేస్తున్నారు కనుక ఆ భగవంతుడి యొక్క ఆశీర్వచనం వారికి కంపల్సరీగా ఉంటుంది కనుక పోర్చుతున్నాం.